తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తో ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మరియు ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆదిలాబాద్ శాసన సభ్యులు పాయల్ శంకర్, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడెం నాగేష్ పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాను, రైతుల భూముల సేకరణ ప్రక్రియ, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించబడింది. ఈ ప్రాజెక్టుల అమలుతో జిల్లాలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని అవసరమైన వివరాలను అడిగి సమర్పించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ ప్లాన్స్ లో జస్ట్ డెవలప్మెంట్ లో రెండు ఉంటుంది. ఇది సరి అనుకుంటా ఇక్కడ దిస్ సమ్ పోర్షన్ ఇస్ నాట్ మచ్ పోర్షన్ 120 హౌసెస్ 130 హౌసెస్ అంటే ఇప్పుడు భరత్ గారు చెప్పినట్టు ఒకవేళ కావాలి అంటే ఈ కొంత జరిపితే మళ్ళీ దేన్ని జరుపుతారు సార్ అప్రోచ్ కూడా సార్ ఈ ప్లాన్ కొంచెం ఒకవేళ హ్యాబిటేషన్ రిమూవల్ ఏదైనా కొంచెం ఛాలెంజ్ అయితే కనుక వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ సార్ ఇఫ్ నాట్ ఫుల్లీ సార్ టీం వచ్చి కూర్చొని చూడాలి కదా. ఇప్పుడు టెక్నికల్ గా వాళ్ళు డయాగ్రామ్ బట్టి ఇచ్చారు. కొంచెం జరిపేదంతా ఫీల్డ్ మీద వచ్చినప్పుడు ఎన్ని ఫీల్డ్ ఎక్స్ట్రక్షన్ షార్ట్లీ పిలుస్తున్నాం. ఎనీవే ఇట్ లుక్స్ లైక్ దట్ ఈ సైడ్ కొంత ల్యాండ్ ఎక్కువ ఉంది, ఈ సైడ్ తక్కువ ఉంది. సో దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్ కదా. ఎస్ దిస్ ఇస్ ఎగ్జిస్టింగ్. ఈ పోర్షన్ వరకు ఎగ్జిస్టింగ్, ఇక్కడ వరకు ఎగ్జిస్టింగ్. ఈ కాలం వాళ్ళకి సరైన ఇది మనం మొదలు చేయాల్సింది. ఈ పార్టీ సో ఓకే సార్. అయితే దీనికి మనం ఒక అక్విజిషన్ చేయవలసి వస్తే దీన్ని ఏం చేస్తామంటే ఇప్పటికే ఇట్లా కలిపేస్తుంది. ఈ స్ట్రీమ్ లో ఇది ఇట్లా కలిపేస్తే ఇది ఇదంతా ఉండదు. ఇది ఎక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఇది ఇంత ఉన్నది కదా. చాలా ఎయిర్పోర్ట్లు అమ్మాయి ఈ పోర్షన్ ని కిందికెళ్ళి స్ట్రీమ్ అదే చేస్తుంది. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఇది బ్రాంచ్ స్ట్రీమ్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచ్ స్ట్రీమ్ అయితే ఇప్పుడు జనరల్ గా ఎయిర్పోర్ట్ లో కూడా వారు ఏవైతే ఇన్సైడ్ వాటర్ ఉంటాయో వారు కూడా ఎక్కడైనా మళ్ళీ గైడ్ తీసుకొని వాడుకోవచ్చు. మనం వారు ఏవైతే కడతారో దాంట్లో మనం కూడా ఈ స్ట్రీమ్ కి ఈజీగా అరౌండ్ ద బౌండరీ డైవర్ట్ చేయొచ్చు. పెద్ద ఎక్స్ట్రా ఖర్చు ఉండవు. మన ప్రాజెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పేది ఈ పింక్ లైన్ లో అంతా వెళ్లకుండా వాటర్ లోనే తీసుకుని ఈ స్ట్రీమ్ అక్కడ కలిసే బదులు కాన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది కదా, అక్కడ దాని బదులు ఇక్కడ తీసుకుని ఇక్కడ కలుపుతాము. అంటే లెవెల్ పర్మిట్ చేయాలి. ఇరిగేషన్ దీన్ని ఏం చేస్తామంటే ఈ రివర్ లో అవుతుంది. ఈ రివర్ కాన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయాలి. ఈ రివర్ చేయగలిగితే బెస్ట్. ఎందుకంటే ఆ స్ట్రీమ్ అక్కడ వెళ్ళడం వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ లేదు. నేను చెప్పే హాఫ్ టేక్ పాయింట్ ఇక్కడ కూడా తీసుకుంటారు స్టార్టింగ్ మన ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడ డైవర్ట్ చేసేస్తే అంత లెంత్ తీసుకోకపోవడం అవసరం ఉండదు. సో లెఫ్ట్ సైడ్ స్ట్రీమ్ లైన్ ని రైట్ సైడ్ ఎర్లియస్ట్ లంచ్ చేస్తారు.